Today our question is obtain an expression for the EMF induced across a conductor which is moved in a uniform magnetic field which is perpendicular to the plane of motion. సో ఈ క్వశ్చన్ వచ్చి 4 మార్క్స్ క్వశ్చన్ అనమాట. చాప్టర్ పేరు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఇందులో క్వశ్చన్ చాలా పెద్దగా ఉంటుంది కానీ ఆన్సర్ మాత్రం చాలా ఈజీ అనమాట. ఏమీ కాదు, ఒక కండక్టర్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసి దాన్ని మూవ్ చేసినప్పుడు దాని యొక్క ఈఎంఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, ఆన్సర్ చూద్దాం. ఇక్కడ ఈ ఆన్సర్లో లెట్ us సపోజ్ దట్ PQRS ఈజ్ ఏ రెక్టాంగులర్ కండక్టర్. ఇదిగో దిస్ ఈజ్ PQRS. ఈ PQRS అనేది ఒక రెక్టాంగులర్ కండక్టర్ అనమాట. ఇక్కడ ఇందులో ఈ రాడ్ ఉంది చూడండి, దిస్ ఈజ్ ఈ రాడ్ PQ అనే రాడ్ ఉంది కదా, ఇది మాత్రం మూవబుల్ అనమాట. ఇలా లెఫ్ట్కైనా మూవ్ చేయొచ్చు, రైట్కైనా మూవ్ చేయొచ్చు. బట్ ఈ యూ షేప్లో ఉంది చూడండి, ఫ్రేమ్ ఈజ్ కాన్స్టెంట్ అనమాట. ఇట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B. ఈ రెక్టాంగులర్ కండక్టర్ని తీసుకొచ్చి యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్లేస్ చేశారు. ఇక్కడ చూడండి ఇంటూ మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, ఇంటూ మార్క్స్ ఇవన్నీ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. బ్యాక్ సైడ్ నుంచి ఫీల్డ్ లైన్స్ వస్తున్నాయి, అంటే స్క్రీన్ వెనక నుంచి ముందుకు వస్తున్నట్టు అనమాట. ఫీల్డ్ B విచ్ ఈస్ పెర్పెండిక్యులర్ టు ది ప్లేన్ ఆఫ్ ది సిస్టమ్. ఇక్కడ మీరు ఏదైతే రెక్టాంగులర్ కండక్టర్ తీసుకున్నారో ఆ కండక్టర్ బ్యాక్ నుంచి ఫార్వర్డ్ డైరెక్షన్లోకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది యాక్ట్ చేస్తుంది అనమాట. సపోజ్ ద కండక్టర్ PQ ఈజ్ మూవ్డ్ టువర్డ్స్ లెఫ్ట్. ఇప్పుడు ఈ PQ ఇదిగోండి, ఇది P, ఇది Q. ఈ కండక్టర్ని కనుక లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తే ఏమవుతుంది, ఇది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇప్పుడు చూద్దాం, ఎక్స్ప్రెషన్లోకి వద్దాం. లెట్ RQ ఈజ్ ఈక్వల్ టు X. RQ అంటే ఇది, దిస్ ఈజ్ R, దిస్ ఈజ్ Q. ఈ లెంగ్త్ అంటే హారిజాంటల్ లెంగ్త్ ఈజ్ X. అలాగే RS ఈజ్ ఈక్వల్ టు L. ఈ వర్టికల్ RS, Rకి Sకి మధ్యన డిస్టెన్స్ L. ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ enclosed by the loop PQRS is pi is equal to B into A. జనరల్గా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే పై అనమాట. B అంటే ఏంటంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఇంటూ A అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది కరెంట్ కండక్టర్ అనమాట. ఎందుకంటే ఇది ఎలా వచ్చిందంటే సిన్స్ B ఈజ్ ఈక్వల్ టు పై బై A. B అంటే ఏంటంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్, దట్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ ఫ్లక్స్ లైన్స్ పర్ యూనిట్ ఏరియా. ఇది ఇలా వచ్చిందనమాట ఫార్ములా. కానీ ఇక్కడ ఎక్స్ప్రెషన్ ప్రకారం పై ఈజ్ ఈక్వల్ టు B రాస్తాము. బట్ ఏకి బదులుగా ఈ టోటల్ ఏరియాని ఎట్లా రాయొచ్చు అంటే మనం లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ అనమాట, అంటే L ఇంటూ X, LX. సిన్స్ క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు LXగా మనం రాస్తాం దీన్ని. తర్వాత ది ఇండ్యూస్డ్ EMF ఫార్ములా E ఈజ్ ఈక్వల్ టు మైనస్ d pi by dt.
అంటే ఇక్కడ అకార్డింగ్ టు Faraday, this formula. Okay, so now substitute pi value in this equation. So E is equal to minus of d by dt of blx ఎందుకంటే పై ఈజ్ ఈక్వల్ టు బిఎల్ఎక్స్ కదా, ఈ పైకి బదులుగా ఇది సబ్స్టిట్యూట్ చేసాం. దెన్ ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్, ఇక్కడ బి అంటే ఏంటంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ విచ్ ఈజ్ కాన్స్టెంట్. ఎల్ అంటే లెంగ్త్ ఆఫ్ ది కండక్టర్, ఇక్కడ ఎల్ కూడా కాన్స్టెంట్. దెన్ ఎక్స్ మాత్రం మూవ్ అవ్వచ్చు, ఎందుకంటే ఈ కండక్టర్ని మనం ఇలా లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసాం కాబట్టి సెర్టెన్ వెలాసిటీ వీతో, కాబట్టి ఇక్కడ చేంజ్ అయ్యేది ఏంటంటే ఎక్స్ మాత్రమే పాసిబిలిటీ ఉందన్నమాట. సో కాబట్టి డి బై డిటి ఆఫ్ ఎక్స్. సో ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ఇంటూ ఎల్. మనకు తెలుసు డిఎక్స్ బై డిటి, దట్ మీన్స్ డిస్ప్లేస్మెంట్ బై టైమ్, విచ్ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ v, velocity. So the EMI E is equal to minus BL by V, since dx by dt is equal to v. ఇక్కడ ఈ ఫైనల్ ఈక్వేషన్ కనుక మనం చూసుకుంటే ఇక్కడ b అనేది కాన్స్టెంట్, యాక్చువల్గా దిస్ ఈజ్ ఫైనల్ ఈక్వేషన్. దీని నుంచి మనకేం అర్థమైందంటే ద ఈఎంఎఫ్ ఈ ఈజ్ ప్రపోర్షనల్ టు వి, ఎందుకంటే బి అనేది కాన్స్టెంట్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్, ఎల్ అనేది కాన్స్టెంట్, కాబట్టి ఇక్కడ వేరీ అయ్యేది ఏంటంటే వెలాసిటీ. అంటే ఈ రాడ్ని మనం స్పీడ్గా ఇటు మూవ్ చేయొచ్చు లేదా స్పీడ్గా ఇటైనా మూవ్ చేయొచ్చు. సో కాబట్టి మూవ్ చేసినప్పుడు if the velocity of the rod increases, the EMF also increases, అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఈ రాడ్ని స్లోగా జరిపామనుకోండి లెఫ్ట్ సైడ్కి, ఈఎంఎఫ్ కూడా స్లోగానే ఉంటుందన్నమాట, స్పీడ్గా మూవ్ అయితే. కాబట్టి ద ఈఎంఎఫ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ కండక్టర్ డిపెండ్స్ అపాన్ ది వెలాసిటీ ఆఫ్ దిస్ కండక్టర్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది. థ్యాంక్ యూ.